అనసూయ పెళ్లి అయి అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమె మనసు కొంచెం భయంతో నిండిపోయింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త నియమాలు అన్నీ ఆమెకు తెలియనివే. అత్తగారు సుబ్బమ్మగారు మాటల్లో కఠినంగా కనిపించేవారు. చిన్న తప్పు జరిగినా గట్టిగా చెప్పేవారు. అదే ఇంట్లో ఉండే చెల్లెలు సీత మాత్రం పూర్తిగా భిన్నం. ఆమె ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేది. అక్క, భయపడకు, ఇక్కడ అలవాటు పడితే అన్నీ మనింటిలానే అనిపిస్తాయి అని మొదటి రోజే చెప్పింది. మొదటి కొన్ని రోజులు అనసూయకు చాలా కష్టంగా గడిచాయి. ఉదయం తెల్లవారుజామున లేవాలి, ఇంటి పనులన్నీ సరిగ్గా చెయ్యాలి, అత్తగారి మాటలు ఓర్పుగా వినాలి. వంటలో కొంచెం ఉప్పు ఎక్కువైనా, కూర కొంచెం మాడినా అత్తగారి గట్టి చూపు ఎదురయ్యేది. అప్పుడు అనసూయ కళ్లలో నీళ్లు తిరిగేవి. ఆ సమయంలో సీత నెమ్మదిగా వచ్చి, అక్క, ఒక్కరోజులో ఎవ్వరూ నేర్చుకోరు, నువ్వు మంచి మనసున్నదానివి, అత్తగారికి అది అర్థమవుతుంది అని ధైర్యం చెప్పేది. రోజులు గడిచాయి. అనసూయ క్రమంగా ఇంటి పనుల్లో మెరుగుపడింది. అత్తగారి అలవాట్లు, ఇష్టాలు అర్థమయ్యాయి. కాని మనసులో మాత్రం ఇంకా ఒక దూరం ఉండేది. నేనిక్కడ ఎప్పుడూ కొత్తదానినేనా అనే ప్రశ్న తరచూ ఆమెను బాధించేది. ఒకరోజు పండుగ సమయం వచ్చింది. ఆ రోజు అత్తారింట్లో పెద్ద సందడి. బంధువులు రానున్నారు. వంట చాలా ఎక్కువగా చేయాలి. అత్తగారు అనసూయనే వంట బాధ్యతలు చూసుకోమన్నారు. ఆ మాట విని అనసూయ మనసు ఉలిక్కిపడింది. నేనెందుకు, నేను చెయ్యగలనా అనే భయం వెంటాడింది. అది గమనించిన సీత, అక్క, నేను నీతోనే ఉంటాను, మనిద్దరం కలిసి చేస్తాం, భయపడకు అని చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ తెల్లవారుజామునే వంట మొదలుపెట్టారు. కూరలు, పాయసాలు, వడియాలు అన్నీ కలిసి నవ్వుకుంటూ చేశారు. అనసూయకి ఎక్కడ సందేహం వచ్చినా సీత ఓపికగా చెప్పింది. ఆ వంటలో కేవలం రుచి మాత్రమే కాదు, ఇద్దరి మధ్య అనుబంధం కూడా కలిసిపోయింది. బంధువులు వచ్చారు. భోజనం వడ్డించారు. అందరూ వంటను ప్రశంసించారు. అత్తగారు సుబ్బమ్మగారు నిశ్శబ్దంగా విన్నారు. భోజనమైపోయిన తర్వాత అనసూయను పిలిచి, అనసూయ, నువ్వు ఈ ఇంటికి కేవలం కోడలు మాత్రమే కాదు, నా కూతురిలాంటిదానివి అన్నారు. ఆ మాటలు వినగానే అనసూయ కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆ క్షణంలో ఆమెకు అత్తారిల్లు ఇక పరాయిది కాదనిపించింది. ఆ రోజు రాత్రి సీత అనసూయ పక్కన కూర్చుని, చూసావా అక్క, ఓర్పుంటే మనసులు మారతాయి అంది. అనసూయ చిరునవ్వుతో తల ఊపింది. అత్తారింట్లో ఆమెకు ఒక అక్కా చెల్లెలు బంధం, ఒక తల్లి ప్రేమ, ఒక ఇంటి ఆత్మీయత అన్నీ దొరికాయి. అత్తారింట్లో అక్కా చెల్లెలు, ఈ బంధమే ఆ ఇంటి నిజమైన బలమయ్యింది.